అసలు టోపాలజీస్ అంటే ఏంటంటే, ఒక నెట్వర్క్‌లో మీరు నోడ్స్ అండ్ కనెక్షన్స్ ఫార్మ్ చేసే ఒక స్ట్రక్చర్‌ని ఆర్ అరేంజ్‌మెంట్ ఆఫ్ ది కంప్యూటర్స్‌ని ఆ అరేంజ్‌మెంట్‌ని టోపాలజీస్ అంటామనమాట. ఈ అరేంజ్‌మెంట్స్‌లో మనకి మేజర్‌గా అయితే 5 టైప్స్ ఉన్నాయన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి. కానీ నేను ఈ 5 టైప్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. మెష్ టోపాలజీ ఏంటంటే ప్రతి డివైస్‌కి కనెక్ట్ అవ్వాలి. మనం స్క్రీన్ మీద చూస్తే ఇక్కడ 5 స్విచెస్ తీసుకున్నాను. 5 స్విచెస్‌కి కనెక్ట్ అయినాయి. వాటి ద్వారా కంప్యూటర్స్‌కి నెట్వర్క్ వస్తుంది. మెష్ టోపాలజీలో అంటే కమ్యూనికేషన్ అనేది ఫాస్ట్‌గా ఉంటుంది. అండ్ మీకు ఎక్కడైనా కేబుల్ కట్ అయిపోయినా ఆర్ సంథింగ్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మనమైతే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మెష్ టోపాలజీ. అండ్ మనకి పెద్ద ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఎందుకంటే 5 డివైసెస్ అనేటివి కనెక్ట్ అవుతాయి కాబట్టి, ఒక కేబుల్ తెగిపోయినా మిగతా డివైసెస్ నెట్వర్క్ ఫ్లో ద్వారా ఆ 5 డివైసెస్ అనేటివి కమ్యూనికేట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి దీని డిసడ్వాంటేజెస్ ఏంటంటే, మనం ఇక్కడ వాడాలి మరి కేబుల్స్ ఎక్కువ. ఎందుకంటే 5 డివైసెస్‌కి కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి, ప్రతి ఒక్కటి కేబుల్స్ అనేటివి మనకి కాస్ట్ అనేది ఎక్కువవుతుంది. అండ్ ఇన్‌స్టాలేషన్ కూడా డిఫికల్ట్‌గా ఉంటుంది. నెక్స్ట్ వన్ స్టార్ టోపాలజీ ఏంటంటే సేమ్ యాస్ మెష్ టోపాలజీ. కాకపోతే అన్ని కేబుల్స్ ఉండవనమాట. జస్ట్ ఒక సింగిల్ హబ్ ఉండి, ఆ హబ్ నుంచి ప్రతి కంప్యూటర్ అనేది కనెక్ట్ అవుతుంది. ఇదే స్టార్ టోపాలజీ. ఈ స్టార్ టోపాలజీలో అడ్వాంటేజెస్ ఏంటంటే ఎన్ని డివైసెస్ ఉంటే అన్నిటికి ఒక్కొక్క సింగిల్ కేబుల్ అనేదే వేస్తారు. ఈ కేబుల్ వేయడం వల్ల మనకి ఈజీగా ప్రాబ్లమ్ ఎక్కడుందో కూడా తెలుస్తుందనమాట. ఒక కేబులే కాబట్టి మనకి అక్కడ ఆగిపోతే కరెక్ట్‌గా ఇంకా కమ్యూనికేషన్‌కి ఈథర్‌నెట్ ఇంటర్నెట్ అనేది ఆగిపోతుంది. అండ్ దెన్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఇక్కడ మనకి మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే ఒక హబ్ నుంచే మనకి నెట్వర్క్ అనేది సప్లై అవుతుంది. ఇప్పుడు పొరపాటున ఆ హబ్ అనేది స్టక్ అయిపోయి ఆర్ఎల్స్ ఏదైనా రిపేర్ వచ్చిందనుకోండి, మొత్తం నెట్వర్క్ మొత్తం ఆగిపోతుంది. అందరూ గమ్ముగా ఉండాల్సిందే. కానీ మెష్‌లో మీరు గమనిస్తే మనకి ఒక దగ్గర కేబుల్ ఆర్ ఒక డివైస్ పోయినా గానీ మిగతా పార్ట్స్ అనేటివి ఉంటాయన్నమాట. కమ్యూనికేట్ అవ్వచ్చు. ఇది లెస్ కాస్ట్ బట్ మోర్ రిస్క్ అనమాట. అండ్ దెన్ బస్ టోపాలజీ ఏంటంటే మీరు ఇది ఎక్కువగా ల్యాబ్స్‌లో ఆర్ సాఫ్ట్‌వేర్ ఆర్గనైజేషన్స్‌లో గమనించుంటారు. ఎలా అంటే మీరు ఒక రో ఆఫ్ సిట్టింగ్ కంప్యూటర్స్ ఉంటాయి కదా! ఆ కంప్యూటర్స్ అన్నిటికి ఒక సింగిల్ లైన్ అనేది వేస్తారు. ఆ లైన్ ద్వారా ప్రతి కంప్యూటర్‌కి ఒక్కొక్క స్మాల్ టైప్ ఆఫ్ ఈథర్‌నెట్ కేబుల్ అనేది కనెక్ట్ చేసి ప్రతి కంప్యూటర్‌కి ఇంటర్నెట్ అనేది సప్లై అవుతుందనమాట. ఈ బస్ టోపాలజీలో అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కటే కేబుల్ ఉంటది. ఆ ఒక్క కేబుల్ ఆహ్, స్ట్రాంగ్‌గా ఉంటే మనకి సక్సెస్‌ఫుల్‌గా చాలా స్పీడ్‌గా అయితే ఇంటర్నెట్ సప్లై అవుతుంది. అండ్ మనకిది కాస్ట్ ఎఫెక్టివ్. ఎందుకంటే ఒకటే కేబుల్ ఏస్తాము. అండ్ దీంట్లో వాడాల్సిన కేబుల్స్ వచ్చేసి ట్విస్ట్ పెయిడ్ అండ్ కోయాక్సియల్ కేబుల్స్ ఉంటాయన్నమాట. వీటిని వాడతారు. ఇంకా మనకి స్పీడ్ కూడా ఎక్కువొస్తుంది. దీంట్లో డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఇప్పుడు పొరపాటున అది ఏమైనా హ్యాక్ అయినా ఒక కేబులే కాబట్టి మనకి సెక్యూరిటీ అయితే తక్కువుంటుంది. ఆ ఒక్క కేబుల్ ద్వారా ఈ డివైసెస్ అన్నిటిని కంట్రోల్ జేయొచ్చు మనం. అండ్ మనకి ఆ ఒక్క కేబుల్ ఏమైనా పొరపాటున రిపేర్ అయినా కానీ, మనకి మొత్తం సర్క్యూట్ మొత్తం అనేది బ్రేక్ అయిపోతుంది. మెయిన్ యాక్సియల్ కేబుల్ అనేది జాగ్రత్తగా పెట్టాలి. అండ్ దెన్ రింగ్ టోపాలజీ వచ్చేస్తే మనకి ఏంటంటే ప్రతి కంప్యూటరు దాని చుట్టుపక్కలున్న అంటే అటు లెఫ్ట్ సైడ్, రైట్ సైడు చుట్టుపక్కలున్న కంప్యూటర్స్ అన్నిటితో కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ కంప్యూటర్, సెకండ్ కంప్యూటర్, థర్డ్ కంప్యూటర్, ఫోర్త్ కంప్యూటర్ ఇలా కనెక్ట్ అవుతుంది. దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ దగ్గర గాని ఆగిపోయిందనుకో ఇంటర్నెట్ మిగతా కంప్యూటర్స్ అన్నీ నో ఇంటర్నెట్ అనమాట. ఇదొక డిసడ్వాంటేజ్. అండ్ దీంట్లో అడ్వాంటేజ్ అంటే మనకి హై స్పీడ్ అనేది ఫ్లో అవుతుందనమాట. ఇప్పుడు అండ్ ఇదేంటంటే కాస్ట్ ఎఫెక్టివ్. ఎందుకంటే ఇక్కడ వైర్స్ చూడండి మీరు చాలా తక్కువ వైర్స్ అయితే యూజ్ చేస్తాం. ఎందుకంటే వన్ కంప్యూటర్ టు అనదర్ కంప్యూటర్ అనమాట. మనకింకా వేరే ఏ కేబుల్స్ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ట్రీ టోపాలజీ ఏంటంటే ట్రీ లైక్ స్ట్రక్చర్‌లో ఒకటి రెండిటిని కనెక్ట్ చేస్తుంది. రెండిటిని 4 కనెక్ట్ చేస్తుంది. 4, 16 ఇట్లా ఇలా మనకి నెట్వర్క్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ పోతారు. దీంట్లో ఏంటంటే సిస్టమ్ ఎక్కడైనా ఫెయిల్ అయితే కనుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ట్రీ స్ట్రక్చర్ కాబట్టి మెయిన్‌దైతే ఈజీ కానీ కింద సబ్ డొమైన్స్ సబ్ కంప్యూటర్స్ ఉంటాయి. వాటిలో ఎక్కడైనా ఫాల్ట్ జరిగితే మొత్తం కేబుల్ మొత్తం చెక్ చేసుకుంటూ రావాలన్నమాట. అండ్ మనకి ఎర్రర్ డిటెక్షన్ ఇవైతే కొద్దిగా సింపుల్‌గా అయితే కనిపెట్టొచ్చు. ఏమైనా రిపేరు
మేజర్ ప్రాబ్లమ్స్ అయితేనే కష్టం. మైనర్ ప్రాబ్లమ్స్ అయితే సింపుల్‌గా చేయొచ్చు. ఓకే. అండ్ దెన్ హైబ్రిడ్ టోపాలజీ అంటే ఇప్పటిదాకా మనం నేర్చుకున్న టోపాలజీస్ అన్నీ ఒకటే కేబుల్ మీద అప్లై చేయడమే హైబ్రిడ్ టోపాలజీ అంటారు.